నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ కోర్టులో కేసు వేసినటువంటి బుట్టంగారి మాధవరెడ్డి ఓడిపోవడం జరిగింది. దీనిపైన బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన అంటే వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కూడా అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి, అదేవిధంగా రానున్నటువంటి ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, దాంట్లో మాకు దాదాపు 60% వరకు కూడా వాటాను కల్పించాలని కూడా వారు ఈరోజు ప్రెస్ మీట్స్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పే, అసలు ఎట్లా చూస్తావు ఈరోజు బుట్టంగారి మాధవరెడ్డి ఓడిపోవడం జరిగింది? వాళ్ళు లెక్కనే లేదండి. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో చెప్పింది కాబట్టి, మా బీసీ బిడ్డ కాబట్టి నమ్మి కాంగ్రెస్ పార్టీని ఆదరించినాము. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి మా ప్రధానమైన డిమాండ్లు 5 ఉంటే ఆయనకు వివరించినాము. ఇప్పుడు పోయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 17%కే పరిమితం చేద్దామని 3 పార్టీలు చూస్తే మేము 52% బీసీలు గెలిపించి బీసీల సత్తా ఏందో నిరూపించినాము. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో మాకు 31% ఇద్దామని, ఈ రిజర్వేషన్ ఇద్దామని పెట్టిర్రు కాంగ్రెస్ పార్టీ. అయితే అనధికారికంగా 53% ఇచ్చిర్రు. ఇస్తే మేము ఇప్పుడు 57% పైచిల్కు గెలిచి మేము మేయర్ల దాంట్లో కూడా కార్పొరేషన్లలో ఎంత మెజార్టీతో 57% పైచిల్కు పర్సంటేజ్తో గెలుచుకుంటూ వస్తున్నాం బీసీలు. అందుకే మేము అనేది ఏంటంటే, చైర్మన్లు ఇవ్వాలి గెలిచిన తమాషా ప్రకారం. మళ్ళా కాంగ్రెస్ పార్టీ 57% గెలిచింది కాబట్టి 60 చైర్మన్లు ఇవ్వాలి బీసీలకు. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉంటే 2 బీసీలకు ఇచ్చి 1 ఓసీకి ఇస్తుండు. దాన్నే ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 60 చైర్మన్లు ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ 10 ఇవ్వాలి. ఎందుకంటే మేము మెజార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలమే 90% మేమే ఉన్నాము. ఇప్పటికే మేము మైనార్టీల ఎస్సీలతో కలిపితే 85% గెలిచినాం. కాబట్టి మేము గెలిచిన దామాషా ప్రకారము చైర్మన్లు, మేయర్లు ఇవ్వాలని 3 పార్టీలను డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే దగ్గర కరీంనగర్లో గెలిచింది కాబట్టి ఆయన నిరంతరము బండి సంజయ్ బీసీ అనుకుంటూ తిరుగుతాడు కదా, అది బీజేపీ అగ్రవర్ణాల పార్టీ. ఎంబడే బీసీ మేయర్ను కరీంనగర్లో డిక్లేర్ చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన సీట్లు ఇచ్చేటప్పుడే బీజేపీ పార్టీ వివక్ష చూపించింది, 49% ఇచ్చింది. కాబట్టి అందుకే మేము బీజేపీని ఎటువంటి పరిస్థితిలో నమ్మే పరిస్థితిలో బడుగు బలైన వర్గాలు లేరు. ఎందుకంటే భారతదేశం అంతా కూడా జనగణనలో కులగణన చేస్తాని ఏం చేసింది, ఎస్సీ ఎస్టీలను గెలుస్తాము, బీసీలను మాత్రం అదర్స్లో వేసింది. కాబట్టి మేము నమ్మే పరిస్థితులు లేము. కేరళలో ఆర్ఎస్ఎస్ తీర్మానం చేసింది, ఏమని, జనగణనలో కులగణన చేస్తాము అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టుకు వచ్చే వరకు అఫిడవిట్లో కులగణన చెయ్యము అని సుప్రీంకోర్టుకి ఇచ్చింది. అందుకే బడుగు బలహీన వర్గాలంటే బీజేపీ పార్టీకి గిట్టదు. అందుకే మేమేమంటున్నామంటే, జనగణనలో కులగణన జరగాలి, మేమెంతో మాకంత వాటా ఇవ్వాలి. తమిళనాడులో రిజర్వేషను 69% అధికారికంగా ఉంది. పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో చేర్చినప్పుడే నమ్ముతాము. మీ ద్వారా డిమాండ్ చేసేది ఎందుకంటే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి మేమేం పర్సంటేజ్ గెలిచినామో అదే పద్ధతులు ఇవ్వాలి. ఇంకోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో 2 బీసీలకు ఇస్తుండు చైర్మన్, 1 ఓసీకి ఇచ్చిండు. కాబట్టి అదే పద్ధతిలో మేము గెలిచినాం. కాబట్టి గెలిచిన దామాషా ప్రకారమే ఇవ్వాలి. డబ్బులున్నోళ్లకు, అగ్రవర్ణాలకు, రెడ్లకు, వెల్మలకు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటై బేరసారాలు చేస్తామంటే ఊపుకునేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో రేపు జంట నగరాలలో హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజిరి ఈ కార్పొరేషన్ల ఎలక్షన్ జరిగేటున్నాయి. కాబట్టి మాకు సమన్యాయం చేయమని అడుగుతాం. మేమెంతున్నామో మాకు అంత ఇవ్వాలి చైర్మన్ల వారీగా.
మీరెంతుందో అంత తీసుకోవాలి తమిళనాడు తరా. కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక కొల్లూరులో ఒక ఓటుకు ₹1,00,000 ఇచ్చారు, ఇబ్రాహీంపట్నంలో ఒక ఓటుకు 30,000 ఇచ్చారు. ఆ విధంగా బీసీలను మోసం చేస్తామంటే తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలకు మనుగడ ఉండదు. ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఒకటేంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మల్లారెడ్డి మాటలపై మీ కామెంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆయన ఎవరు కూడా నాకు తెలియదని కూడా తిప్పి పడేసిన, నార్మల్గా ఆ మాధవరెడ్డి ఎవరో నాకు సంబంధం లేదు, ఏదో టికెట్ ఎవరో తెచ్చి ఇచ్చినా అని చెప్పిండు. మేము మల్లారెడ్డి అంటే ఆయన బీసీల ద్రోహి, ఆయన కాలేజీలు సీట్లు అమ్ముకున్న చరిత్ర, పూలమ్మినా పాలమ్మినా అని మందికి చెప్తాడు. పూలంతం పాలంతం నీ లెక్క 1000 ఎకరాలు మాకు కూడా ఇస్తాం, ఇస్తావేమో. నీ చరిత్ర అంతా బీసీలకు ద్రోహం చేసిన చరిత్ర. నువ్వు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం అగ్రవర్ణాలకు రెడ్లకే నువ్వు పదవులన్నీ కట్టబెట్టిన చరిత్ర. నువ్వు మా మీద బడుగు బలహీన వర్గాల మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసేసిన వ్యక్తిని తెచ్చి నీ నియోజకవర్గంలో వార్డు మెంబర్గా నిలబెట్టినాం. మేము ఆయన పేరు కూడా ఉచ్చరించాం. నువ్వు బీసీలకు ద్రోహం చేసినావు కాబట్టి మేము నిన్ను బీసీ ద్రోహిగా ముద్రేస్తున్నాము. మా బీసీలందరికీ చైతన్యం చేస్తాము. నువ్వు ఎక్కడ నిలబడ్డా, నీ అల్లుడు ఎక్కడ నిలబడ్డా బీసీలమందరం కూడా నీకు వ్యతిరేకం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ 70 మున్సిపాలిటీల చైర్మన్ లేకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? భవిష్యత్ కార్యాచరణ ముందే ఉంది కదా. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళా 3 కార్పొరేషన్ల ఎలక్షన్ ఉన్నాయి. అందులో మా బీసీల సత్తా చూపెడతాము. ఈ 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు బడుగు బలహీన వర్గాలను ఎంత చైతన్యం చేస్తున్నామో, ఎట్లా పోరాటం చేస్తున్నామో. 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయ్ పాపన్న బడుగు బలహీన వర్గాల గురించి ఏ విధంగా పోరాటం చేసి రాజ్యాధికారం సంపాదించిండో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం ఏర్పడేదాకా మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే ధర్మభిక్షం గారు, చాకల ఇలమ్మ, పండుగ సాయన్న, సార్ జయశంకర్ సార్, మళ్ళా మా కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటాము. మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, మా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జాక్ చైర్మన్ అయిన విషాధరన్ మహారాజు గారు, మేమంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక ప్రణాళిక చేసుకున్నాము. బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం ఎట్లా సంపాదించాలనో, మా వాటా మేము ఎట్లా తీసుకోవాలనో మేము మాకు వెనతోని పెట్టిన విద్య రాజకీయ పోరాటం చేస్తాము. మా రిజర్వేషన్లు మా హక్కులు మేము అన్ని సంపాదిస్తాము. విద్యా ఉద్యోగాలలో కాంట్రాక్ట్లలో కూడా కామారెడ్డిలో డిక్లరేషన్లో చెప్పారు కాబట్టి ఆ షేర్ మాకు వచ్చేదాకా కూడా నిరంతరము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్గా బాలగోని బాలరాజు గౌడ్గా పోరాటం చేస్తూనే ఉంటాం.